హాయ్ ఆల్, వెల్కమ్ టు మౌనికా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో రెసిపీ ఏంటంటే మసాలా బెండకాయ. మీరు ఎప్పుడైనా ఇంట్లో ఇలా ట్రై చేశారా? చేయకపోయి ఉంటే ఒకసారి ట్రై చేయండి. హెల్తీగా, చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే క్విక్గా చేసుకునే ఈ రెసిపీ రైస్లోకైనా చపాతీలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ముందుగా మీ దగ్గర ఏదైనా బాయిలర్ ఉంటే తీసుకోండి. నా దగ్గర కుడుం పాత్ర ఉంది, సో నేను అదే తీసుకున్నా. అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక కప్ పెట్టి మీడియం సైజ్ 3 ఆనియన్స్ని వీడియోలు చూపించినట్టుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 3 టమాటాలు, 3 ఎండుమిర్చిని కూడా వేసుకోండి. ఈ ఎండుమిర్చిని అయితే మస్ట్గా వేయండి. అలాగే వాటిని క్లోజ్ చేసి మీ దగ్గర ఉన్న బెండకాయల్ని క్లీన్ చేశాక సైడ్స్ కట్ చేసి పైన బాయిలింగ్ కోసం వేయండి. ఎన్ని బెండకాయలైనా తీసుకోవచ్చు, దాన్ని బట్టి ఆనియన్ టమాటా తీసుకోండి. క్లోజ్ చేసి గ్యాస్ మీద పెట్టండి బాయిలింగ్ కోసం. 5 to 6 minutes తర్వాత బెండకాయలు ఇలా బాయిల్ అవుతాయి. వేనితో నొక్కి చూసుకోవచ్చు, కొంచెం మెత్తగా ఉంటాయి. సో గ్యాస్ స్టవ్ క్లోజ్ చేసి సైడ్కి పెట్టుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకోండి. వేడెక్కిన తర్వాత అందులో ఒక 50 grams పల్లీలు, 6 to 10 జీడిపప్పు పలుకులు వేసుకోండి. అందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర, గుప్పెడు కరివేపాకు వేసుకొని లైట్గా వేడెక్కేంత వరకు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. జీలకర్ర, కరివేపాకు మాడిపోకుండా కలుపుతూ చూసుకోండి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులోనే ఒక టీ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, మీకు సరిపడా ఉప్పు వేసుకొని అందులోనే వేయించిన జీలకర్ర, ధనియాలు పౌడర్ అండ్ అలాగే గరం మసాలా కూడా వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించి చల్లార్చిన బెండకాయల్ని తీసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా ఒక చాక్తో మధ్యలో కట్ చేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పౌడర్ని దాన్ని మధ్యలో పెట్టి వీడియోలో చూపించినట్టుగా ఒక్కొక్కటిగా సైడ్ చేసుకోండి. ఆల్రెడీ ఉడికి ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంటుందండి, అందుకే స్లోగా చాక్తో కట్ చేసుకోండి. స్పీడ్గా కట్ చేస్తే వెంటనే అది విరిగిపోతుంది. బెండకాయ ఇలానే మెత్తగా ఉండాలండి. ఇది బాయిలింగ్ చేసేటప్పుడే చూసి గ్యాస్ ఆఫ్ చేసుకోండి. మీ దగ్గర తీసుకున్న బెండకాయలన్నింటినీ ఇలానే ఒక్కొక్కటిగా పెట్టుకొని సైడ్కి పెట్టుకోండి. మిగిలిన పౌడర్ని కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు. ఈ కర్రీని బెండకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మనం బెండకాయలతో పాటు బాయిల్ చేసుకున్న ఉల్లిపాయ, టమాటాని తీసుకొని చల్లారిన తర్వాత వాటిని ముక్కలు ముక్కలుగా చేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న జార్లోనే అవి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ సేమ్ టమాటా జ్యూసీ లాగా గ్రేవీగా రావాలి. ఎండుమిర్చిని కూడా అందులోనే ముక్కలు చేసుకొని వేసుకోండి. టమాటాకి ఉన్న తొక్కుని సైడ్కి చేసి ఆ లోపల ఉన్న మెత్తని ముక్కల్ని మాత్రమే వేసుకోండి. మా ఇంట్లో మా నాన్నకి బెండకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదండి, కానీ ఈసారి ఈ కర్రీ తిన్నాక చాలా బాగుందని చెప్పారు. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ ఆవాలు, 4 నుంచి 5 వెల్లుల్లి రెప్పల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే కొంచెం కరివేపాకును కూడా ఇందులోనే వేసుకొని గరిటెతో కలుపుతూ మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న టమాటా జ్యూసీని ఇందులోనే వేసుకోండి. ఇందాక బెండకాయలో పెట్టగా మిగిలిన పౌడర్ని కూడా ఇందులోనే వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం కూడా మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం వాటర్ కూడా వేసుకొని ఉడుకుతుండగా మీరు ఆల్రెడీ మసాలా పెట్టిన బెండకాయల్ని ఇందులోనే ఒక్కొక్కటిగా పెట్టుకోండి. బెండకాయలను ఎక్కువగా కదపకూడదు. స్లోగా గరిటెతో మెదుపుకుంటూ ఒక 15 minutes పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఉడికించుకోండి. మధ్యలో ఒకసారి మూత తీసి అంతా కలుపుకొని ఉప్పు, కారం సరిపోయాయో లేదో చూసి కావాలంటే అడ్జస్ట్ చేసుకోండి. 15 minutes తర్వాత బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీగా, హెల్తీగా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చండి.
మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. బెండకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అండ్ బెండకాయ కూడా మెత్తగా చక్కగా బాయిల్ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.